ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం రూతు గ్రంథం 3వ అధ్యాయం 4 నుండి 18వ వచనం వరకు వినబోతున్నాము. నయోమి రూతుతో మాట్లాడుతున్నది. బోయజు పండుకొన్న తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీద ఉన్న బట్ట తీసి పండుకోవాలి. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేస్తాడు. ఈ వచనంలో మనకు గొప్ప పాఠం ఉన్నది. చాలామంది సంఘంలో సభ్యులవుతున్నారు, కాని వారు హృదయపూర్వకంగా క్రీస్తును స్వీకరించిన వారు కారు. వారు పంట కళ్లమునకు వెళ్లిన వారు కారు. యేసుక్రీస్తును తమ బంధు విమోచకునిగా అంగీకరించిన వారు కారు. నీవు యేసు ప్రభువు వద్దకు వెళ్లి రూతులాగా నీవే నా బంధు విమోచకుడవు అని చెప్పాలి. నీవు క్రీస్తు దగ్గరికి కాదు, క్రీస్తు లోపలికి వెళ్లిపోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రూతుకు మోషే ధర్మశాస్త్ర ప్రకారం బోయజు తన బంధు విమోచకుడు అని చెప్పడానికి హక్కు ఉన్నది. దానికి బోయజు కూడా సమ్మతిస్తాడు. ఈ కలయిక వల్ల బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టడానికి మార్గం ఏర్పడింది. రూతు నయోమి చెప్పినట్లే చేసింది. రూతు అన్నది, నీవు సెలవిచ్చినదంతా చేస్తాను. అంతట రూతు కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతా చేసింది. గమనించాలి, కళ్లం బహిరంగ స్థలం. అందరూ పని ముగించి వెళ్లిపోయాక రూతు వెళ్లి అత్త తనతో చెప్పినట్లే చేసింది. బోయజు మనస్సులో సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప వద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లిగా పోయి అతని కాళ్ల మీద ఉన్న బట్టను తీసి పండుకున్నది. బోయజు తల కింద దిండు ఉన్నది. ధాన్యపు కుప్ప వద్ద పండుకున్నాడు. అతని కాళ్ల మీద బట్ట కప్పి ఉన్నది. ఆమె అతని పాదాల చెంత పండుకున్నది. మధ్యరాత్రియందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల వద్ద పండుకొని ఉన్నది. అతడు నీవెవరివి అని అడుగగా ఆమె అన్నది, నేను రూతు అనే నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ దుప్పటి కొంగు కప్పు. ఆ రాత్రి చాలా చలిగా ఉంది. తన కాళ్ల మీది బట్ట ఎవరో తీసినట్లు అలికిడి అయింది. లేచి కూర్చున్నాడు. అటూ ఇటు చూచాడు. అక్కడ ఒక స్త్రీ కనబడింది. నీవెవరు అని అడిగితే ఆమె తనను తాను పరిచయం చేసుకుంటున్నది. నేను నీ దాసురాలను అంటున్నది. అయితే నీవు నా బంధు విమోచకుడవు. ఈ మాట అనగానే బోయజుకు ఎక్కడలేని ఉత్సాహము ధైర్యము కలిగాయి. ఇప్పుడు నోరు తెరిచి ఆమెతో స్వేచ్ఛగా ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. 10వ వచనం, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యువకులను నీవు వెంబడించనందుచేత నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అనగా నీవిక్కడికి వచ్చినప్పుడు అటు ఇటు చూడలేదు, నాకు భర్త ఎక్కడ దొరుకుతాడా అని వెతకలేదు, తొందరపడలేదు, న్యాయస్థానంలో ఫిర్యాదు చేయలేదు. నీ ప్రవర్తన నాకెంతో నచ్చింది. ఎంతో వినయంతో నీ హక్కులను గురించి మాట్లాడుతున్నావు. ఈ విధంగా నీవు యెహోవాను మహిమపరుస్తున్నావు. ఇదే మాట నీ నోటి నుంచి రావాలని ఇంతకాలం కనిపెట్టి చూస్తున్నాను. నీ హక్కును నేను మన్నిస్తున్నాను. ఆ విషయమై తగిన చర్య తీసుకుంటాను. ప్రియ శ్రోతలారా, ఇది ఎంత చక్కని సన్నివేశమో చూచారా? యేసుక్రీస్తు నీకు నాకు రక్షకుడు, ప్రభువు.
ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. మన కోసమై ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించాడు. ఆయన ఇప్పుడు సజీవుడు. బోయజు ఏమంటున్నాడో వినండి. కాబట్టి నా కుమారీ, భయపడవద్దు. నీవు చెప్పినదంతా నేను చేస్తాను. నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. శ్రోతలు గమనించండి. ఆమె అన్యురాలు, మోయాబీయురాలు. అయినా బోయజు అంటున్నాడు, నీవు యోగ్యురాలివి. నా ప్రజలందరూ నిన్ను గురించి మంచి సాక్ష్యం చెబుతున్నారు. నయోమి రూతును బాగా సిద్ధపరిచింది. ఆమెలో ఏ లోపమూ ఎవరికీ కనపడలేదు. మంచి సాక్ష్యం సంపాదించుకుంది. బోయజు అంటున్నాడు, నేను నిన్ను విడిపించగలవాడను అనే మాట వాస్తవమే. నీకు నాకంటే సమీప బంధువు ఒకడున్నాడు. బోయజుకు ఈ సంగతి ఎలా తెలుసు? అతడు ఆ ఊరిలో ఇన్ని రోజులు వాకబు చేస్తున్నాడు. అన్ని వివరాలు సేకరించి ఉంచాడు. తనకంటే సమీప బంధువు ఉన్నాడంటే అతడు తనకంటే ధనికుడై ఉండవచ్చు. 6 వారాల నుంచి బోయజు ఇదే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరున్నారు. బోయజు కంటే ముందు ఆ మరొక బంధువును సంప్రదించాలి. చిట్ట చివరి తీర్మానం రూతుదే. ఈ ఇద్దరిలో రూతు ఎవరిని చేసుకుంటుంది? ఈ విషయం బోయజు ఆందోళన చెందుతున్నాడు. ఆ మరి ఒక బంధువు ఎలీమెలెకుకు సన్నిహిత బంధువు. రూతు మొదటి భర్తకు ఆ విధంగా బంధువు అయ్యాడు. అయితే బోయజు కొంచెం దూరపు బంధువు. బోయజు అంటున్నాడు, రూతు, నేను నీకు బంధు విమోచకుడనై ఉండడానికి ఇష్టపడుతున్నాను, సిద్ధంగా ఉన్నాను. కాని ఆ మరో వ్యక్తిని సంప్రదించాలి. ఈ రాత్రికి ఉండు. ఉదయమున అతడు నీకు బంధుధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపించవచ్చు. నీకు బంధుధర్మము జరపడానికి అతనికి ఇష్టము లేకపోతే యెహోవా జీవము తోడు నేనే నీకు బంధుధర్మము జరుపుతాను. ఉదయం వరకు పండుకో. బోయజుకు ఎటూ పాలుపోవటం లేదు. అంతా ఆ మరో వ్యక్తి మీద ఆధారపడి ఉంది. బంధు విమోచకుడు అనే మాట హీబ్రూ భాషలో గోయల్ అనగా అతడు రూతు ఆస్తిని విడిపించాలి, ఆమెను విడిపించాలి. ఈ సంగతి తేలాలి. అంతవరకు రూతు అక్కడే ఉండాలి. ఈ రాత్రివేళ ఆమె ఎక్కడికి వెళ్లకూడదు. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ల వద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించేపాటి వెలుగు రాకముందే లేచింది. అప్పుడు బోయజు అన్నాడు, ఈ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియచేయకూడదు. అనగా ఆ మరి ఒక బంధువు ఈ సంగతి వినకూడదు. ఈ వ్యాజ్యం తానే స్వయంగా పరిష్కరిస్తాడు. అప్పుడు బోయజు అన్నాడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకో. ఆమె అలాగే పట్టుకున్నది. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళింది. ఆమె బోయజు ఇచ్చిన బహుమానాన్ని కృతజ్ఞతతో స్వీకరించింది. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త అన్నది, నా కుమారి, నీ పని ఎలా జరిగింది? ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతా తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దు అని చెప్పి అతడు ఈ 6 కొలల యవలు నాకిచ్చాడు అన్నది. అప్పుడు నయోమి అన్నది, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేరిస్తేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు. గనుక ఇది ఎలాగు జరుగుతుందో తెలిసే వరకు ఊరుకో. నయోమి అడుగుతున్నది, నీ పని అయినదా? అంటే ఇప్పుడు నీవు శ్రీమతి బోయజువా? రూతు చెప్పిందంతా విని నయోమి ఆశ్చర్యపోయింది. రూతు, నీవేమీ కంగారు పడకు, నీవు నిశ్చింతగా ఉండిపో. నిన్ను విమోచించడం బోయజు పని. సోదరీ సోదరులారా, మనకు గొప్ప రక్షకుడున్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి సమస్తము చేశాడు. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, తండ్రి, చేయటానికి నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. శిలువ మీద యేసు ప్రభువు మన విమోచన కార్యాన్ని సంపూర్ణం చేశాడు. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనంలో శిలువ మీది నుండి ప్రభు అన్నాడు, సమాప్తమైనది. మన పాపాలకు ఆయన విమోచన క్రయం చెల్లించాడు. నీ రక్షణకు నీవు చేయవలసింది ఏమీ లేదు, అంతా ఆయనే చేశాడు. ఇది గ్రహించినప్పుడు మన హృదయాలలో ఎంతో శాంతి. మన యోగ్యత ఏమాత్రమూ లేదు.
విమోచన క్రియ పూర్తిగా యేసు ప్రభువే చేసి ముగించాడు. ఆయన మనుష్య కుమారుడై శిలువ మీద పైకి ఎత్తబడ్డాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. అందుకే 2000 సంవత్సరాల క్రిందట యేసు మానవుడై మన మధ్యకు దిగివచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో పౌలన్నాడు, దేవా, నీవు నాకొక శరీరమును అమర్చావు, బలి అర్పణము నీవు కోరలేదు. పాత నిబంధనలోని బలులన్నీ యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. మనల్ని రక్షించేది యేసుక్రీస్తు. క్రీస్తునందు విశ్వాసముంచు అన్నప్పుడు మనల్ని రక్షించేది విశ్వాసం కాదు, క్రీస్తు. క్రీస్తు రక్తమే మన విమోచన క్రయం. అందుకే నయోమి అంటున్నది, నీవేమీ కంగారు పడవద్దు, నీవు చేయవలసిందేమీ లేదు. బోయజు నీ విమోచకుడు అని ఒప్పుకున్నావు గదా, ఇక ఆయనే చూసుకుంటాడు. విమోచించే పని ఆయనదే. సోదరీ సోదరులారా, 3వ అధ్యాయం ఎంత భావగర్భితమైనదో చూచారా? రూతు నయోమి మాటలను నమ్మింది. బోయజు రూతును నమ్మాడు. బోయజు పంట కళ్లంలో పడుకున్నప్పుడు మనిషి అలికిడిని బట్టి ఉలిక్కిపడి లేచాడు. రూతును చూచి ఆశ్చర్యపోయాడు. తన పాదాల చెంత ఉన్న వ్యక్తి రూతు. రూతు యెహోవా రెక్కల నీడన విశ్రమించటానికి వచ్చింది. బోయజు దేవుని ప్రతినిధిగా రూతును కాపాడాడు. రూతు యోగ్యురాలు. అంతేకాదు, దేవుడు ఆమెను బీదరికం నుండి ఎంతో హెచ్చించాడు. బోయజు న్యాయసమ్మతంగా తీర్మానం చేసుకున్నాడు. భూమిని విడిపించటమే కాదు, అందులో ఒక స్త్రీ యొక్క భవిష్యత్తు ఇమిడి ఉన్నది. బోయజు తొందరపడి ఏమీ చెప్పలేదు, చెయ్యలేదు. ఈ అధ్యాయం ముగింపులో నయోమి రూతుతో అన్న మాటలు ఎంతో అర్థవంతమైనవి. నీవు ఊరుకో, మౌనంగా ఉండిపో, నిశ్చింతగా ఉండు, ఏమీ కంగారు పడకు. ఈ మాటలు మనకు ఎంతో ధైర్యం గొలుపుతాయి. నయోమి యొక్క భక్తి, ఆమె విశ్వాసము ఈ మాటలలో వ్యక్తమవుతాయి. అంతేకాదు, ఆమె సహనము, దూరదృష్టి ఈ మాటలలో గర్భితమై ఉన్నాయి. మాట్లాడవలసిన సమయం ఉన్నది, మౌనముగా ఉండవలసిన సమయం కూడా ఉన్నది. పనిచేయవలసిన సమయమున్నది, ఊరుకోవలసిన సమయం కూడా ఉన్నది. చింత యావత్తు దేవుని మీద వేస్తే విశ్వాసి నిశ్చింతగా ఉండిపోగలడు. సోదరీ సోదరులారా, మనము దేవుని జతపని వారము. అయితే మనం హద్దుమీరి పని చేయకూడదు. చేయవలసినంత వరకు చేసి మిగతాది ఆయనకు అప్పగించటం వివేకం అనిపించుకుంటుంది. నేనే అంతా చేశాను అనే స్థితికి విశ్వాసి ఎన్నడూ రాడు, రాలేడు, రాకూడదు. మనము కొంతవరకే పని చేయగలం. ఆ తరువాత నిరీక్షణతో ఊరుకోవాలి. అనేక మంది ఈ సత్యాన్ని గ్రహించక చిక్కుల్లో పడిపోతారు. అందుకే దావీదురాజు గానం చేశాడు. దేవుడంటున్నాడు, ఊరకుండండి, నేనే దేవుడనని తెలుసుకోండి. విశ్వాసి ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిని కోల్పోకూడదు. సమస్తము దేవుని చేతిలో ఉన్నది. రూతు ఇప్పుడు నిశ్చింతగా ఉండాలి. జరగవలసిందంతా బోయజే జరిగిస్తాడు. యేసు ప్రభువును చూడండి. ఆయన మన మధ్య ఎంతో పనిచేశాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో మాట్లాడాడు. తీరా శిలువ మీద వేలాడవలసి వచ్చినప్పుడు బొచ్చు కత్తిరించే వాని ఎదట గొర్రె పిల్లవలే ఆయన ఎంతో మౌనం వహించాడు. ప్రియ విశ్వాసులారా, శక్తి వంచన లేక పని చేయండి. అది ఆయన చేయిస్తున్న పని. ఆయన ఊరుకోమన్నప్పుడు ఊరుకోండి. ప్రశాంత చిత్తులై ప్రార్థనలో ఉండండి. ఆయన మనకు ఎప్పుడూ మేలే చేస్తాడు. ఆయన చిత్తమే మన పట్ల జరగాలి. ఫలితాలు ఆయనకే అప్పగించాలి. ఈ అధ్యాయం 11వ వచనంలో బోయజు అన్నాడు, నా కుమారీ, భయపడకు. నీవు చెప్పినదంతా నేను చేస్తాను. నీవు యోగ్యురాలివని నా ప్రజలందరికీ తెలుసు. అవును, రూతు ఎంతో యోగ్యురాలు. అదే ఆమెలోని ప్రత్యేక ఆకర్షణ. అదే ఆమె అలంకారం. స్త్రీకి ఇంతకంటే ఎక్కువ అందం మరేముంది? ఆమె యోగ్యురాలని అందరికీ తెలిసిపోయింది. ఆమె సౌశీల్యం ఎంత పవిత్రమైనదో ఊరిలోని వారందరూ తెలుసుకుని ఆమెను ప్రశంసించారు. ఆమెకు దేవుని యందు భయభక్తులున్నాయి.
ఆమె సత్ప్రవర్తన గల విశ్వాసి. ఆమె అవలంబించిన నైతిక ప్రమాణాలు ఉన్నతమైనవి. ప్రియ సోదరీమణులారా, రూతును చూచి మీ పరిశుద్ధ జీవితాన్ని పదిలపరుచుకోండి. ఈ రోజు వరకు అందరూ రూతు సౌశీల్యాన్ని మెచ్చుకుంటున్నారు. అలాంటి యువతులు ఈ రోజున దేవునికి కావాలి, దేవుని సంఘానికి కావాలి. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో బోయజును మీరెలా గ్రహిస్తున్నారు? అతడు మంచి పనివాడు, పొలం పనులు చక్కగా క్రమబద్ధంగా చేసుకుంటున్నాడు. తాను గొప్ప ఆస్తిపరుడైనా గర్వించక తన పనివారితో కలిసిమెలిసి ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్లకుండా ధాన్యం కుప్ప దగ్గరే పడుకుంటున్నాడు. నీవు బోయజు లాంటి విశ్వాసివైతే రైతువైనా, వ్యాపారస్తుడివైనా, వైద్యుడివైనా, ఉపాధ్యాయుడివైనా, కార్మికుడివైనా నీ ప్రభువు మహిమార్థమై మంచి పని చేస్తావు. నీ కింద పనిచేసే వారిని ప్రేమిస్తావు. నైతిక ప్రమాణాలు పాటిస్తావు. అనవసరంగా ఇతరుల పనుల్లో జోక్యం కలిగించుకోవు. నీ దాతృత్వాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఆస్తిపాస్తులు దేవుడు మనకిస్తే వాటికి మనం గృహ నిర్వాహకులమని పనిచేయాలి, దేవునికి లెక్క అప్పగించాలి. బోయజు ఆదర్శప్రాయుడు. దేవుడతనికి తగిన భార్యనిచ్చాడు. అందరిలో అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. బోయజు సోమరివాడు కాడు, కష్టించి పనిచేస్తాడు. ఈ రోజున దేవునికి, దేవుని సంఘానికి బోయజు లాంటి పనివారు కావాలి. నయోమి లాంటి అనుభవజ్ఞుల ప్రార్థన బలం కావాలి. ఇదే ఈ రోజున దేవుడు మన నుండి కోరేది. బోయజు రూతుల వివాహం ఎంత మనోజ్ఞమైనదో గమనించారా? రూతుకు నయోమి పట్ల ఉన్న గౌరవము, నమ్మకము ఎంతో ప్రగాఢమైనవి. నయోమి అనుభవాన్ని, ఆమె హితవాక్కును రూతు గుర్తించింది. నయోమి శ్రమల బడిలో ఎంతో నేర్చుకున్నది. రూతు బోయజు ఆదరాభిమానాలను చూరగొన్నది. బోయజు అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా ఉన్నాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంది. లోపలికి పోయి ధాన్యపు కుప్ప వద్ద పరున్నాడు. అతడు ఆ సమయంలో స్థిమితంగా ఆలోచించగలడు. మధ్యరాత్రియందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచాడు. తన పాదాల మీద కప్పి ఉంచిన దుప్పటి తొలగించబడిందేమిటి? అతడు భయపడ్డాడు. ఎవరు? ఎటూ కాని వేళలో ఎవరొచ్చారు? తన కాళ్లమీది దుప్పటి ఎవరు తీశారు అంటూ ముందుకు లేచి వంగి చూచాడు. ఆమె ఒక స్త్రీ. ఆశ్చర్యం! ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చినట్లు? రూతు తనను తాను పరిచయం చేసుకున్నది. లజ్జ ఉట్టిపడుతూ ఉండగా ఆమె మృదుమధురమైన మాటల్లో తనను తాను పరిచయం చేసుకున్నది. నేను నీ దాసురాలిని, నా మీద నీ కొంగు కప్పు అని అడిగింది. కొంగు అంటే నీ కాపుదల, నీ రెక్కలు అని భావం. నీవు యోగ్యురాలవు అని మెచ్చుకున్నాడు బోయజు. నీవు కోరింది పొందడానికి యోగ్యురాలవు. నేను నిన్ను విడిపించగలను, కాని నీకు నాకంటే సమీప బంధువున్నాడు, అతణ్ణి సంప్రదించి గాని నేనేమీ చెయ్యలేను. బోయజు న్యాయసమ్మతంగా వ్యవహరించాడు. నయోమి అంటోంది, ఋతు ప్రశాంతంగా ఉండమ్మా, కంగారు పడకు. బోయజుకు ఈ వ్యవహారం అప్పగించి నిశ్చింతగా ఉండు. ఎంత చక్కని హెచ్చరిక! యేసు ప్రభు చేతిలో నీ భవితవ్యం ఉంది. సోదరా, సోదరి, చింతించవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. ఆయన నిన్ను గూర్చే చింతిస్తున్నాడు. పాఠం సమాప్తం. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కనికరించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.